హాయ్ అండి, ఈరోజు నేను మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. దీని పేరు ఎగ్ కుస్కా అంటారండి. చాలా బాగుంటుంది. తమిళనాడు, కర్ణాటక సైడ్ ఎక్కువ ఉంటారండి. రైతాతో తినేయచ్చు, కర్రీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2 దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 10 ఎల్లుల్లి రేఖలు, 2 ఇంచుల అల్లం, 2 మీడియం సైజ్ టమాటాలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ. ముందుగా ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి. నూనెలో కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం సేపు నూనెలో మగ్గాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు కొత్తిమీర కూడా వేయించుకోవాలి. కొత్తిమీర వేసాక మూత పెట్టి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా దగ్గరికి వేగిపోవాలన్నమాట. ఇవన్నీ ఇలా దగ్గరికి వేగిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి, మెత్తన పేస్ట్ లాగా. ఇవి చల్లారి పేస్ట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీడిపప్పు వేసి కొంచెం సేపు వేయించుకుని మరలా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకుందాం. మొత్తం పేస్ట్ అంతా వేసుకున్నాక మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చూసుకుని. తరువాత కొంచెం పసుపు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగాక చూసారా నూనె ఎలా పైకి తేలిందో, అలా నూనె పైకి తేలాలన్నమాట. నేను అక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. సో గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను అనమాట. నేను తీసుకునే మామూలు రైస్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ తీసుకోండి, 1 గ్లాస్కి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాక నీళ్లు బాగా మరగాలి, బాగా సలసలామని మరగాలి. ఇలా మరుగుతుండగా ఇప్పుడు రైస్ వేసుకుందాము. మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకొని ఉప్పు చూసుకుని కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా, సో అప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లు పెట్టుకుందాం. ఇలా ముందుగా ఉడికించుకున్న గుడ్లని మధ్యలో పెట్టుకోండి. నా దగ్గర అయితే 2 గుడ్లు ఉన్నాయి ప్రజెంట్, సో అందుకే 2 వేసుకున్నాను. ఇలా గుడ్లు పెట్టాక మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడకని. 5 నిమిషాలు ఉడికిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. మొత్తానికి 25 నిమిషాలు పడుతుందండి రెసిపీ రెడీ అవ్వడానికి. 25 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. మన ఎగ్ కుస్కా రెడీ అయిపోయింది.